హాయ్ రాయించి గారు, Hello. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. Thank you so much. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లిప్ వాట్ ఐ హర్డ్ రీసెంట్లీ. అవునా, థ్యాంక్ యూ. అండ్ మీరు తెలుగు మాట్లాడడం చాలా క్యూట్ గా ఉంది. అంటే చిన్నప్పటి నుంచి తెలుగు మాట్లాడుతున్నారు? యువర్ ఫ్రమ్ తెలుగు? నేను తెలుగునే, విజయవాడ అమ్మాయిని. గ్రేట్. సో సంథింగ్ ఇంట్రెస్టింగ్ నేమ్ బెటర్ అయితే పేరెంట్స్. దీని వరకు ఏదైనా బ్యాక్ స్టోరీ ఉందా? బ్యాక్ స్టోరీ అంటే కొంచెం యూనిక్ గా ఉండాలి అనేసి పెట్ట. యాక్చువల్ అది ఒక సాంస్క్రిట్ నేమ్ విచ్ మీన్స్ రాయల్ స్వాన్, రాజహంస. సో రాయించా. గ్రేట్. సో అందుకే అంత యూనిక్ గా ఉన్నారు కాబట్టి యాక్ట్రెస్ గా ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నారు. హౌ ఇట్ హ్యాపెండ్ అనేది? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఇండస్ట్రీ అంటే బాగా ఇష్టం అండి. Wow. డాడీకి కొంచెం ఇండస్ట్రీ టచ్ ఉంది. సో చిన్నప్పటి నుంచి చిన్న చిన్న యాడ్స్ చేస్తూ, మా డాడీ వర్క్ చేసిన సీరియల్స్ లో చిన్నగా ఉన్నప్పుడు రోల్స్ చేశాను. అండ్ అలానే యాడ్స్ చేసుకుంటూ ఒకసారి మోడలింగ్ ట్రై చేద్దాం అనుకున్నా, కుదరలేదు. సో మధ్యలో గ్యాప్ వచ్చింది. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా నేను డిగ్రీ జాయిన్ అయిన తర్వాత ఇంకా ఇలా మూవీస్కి వచ్చాను. బట్ అంటే ఆల్రెడీ మన్మయి ఎక్స్పీరియన్స్ ఒక యాక్ట్రెస్ గా ఎలా టర్న్ చేసింది మిమ్మల్ని? ద మెచ్యూర్డ్ వే యాజ్ యాక్టర్ నెక్స్ట్ పురుషాకి వచ్చినప్పటికి ఆన్ సెట్స్ కి అది ఎలా చేసింది? ప్రతి మూవీ నాకు ఏదో ఒకటి నేర్పిస్తానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ టు మీ. నాకు మన్మయిలో ఏం నేర్పించిందో దాన్ని నేను మళ్ళీ దీనిలో అప్లై చేశాను. దానిలో కొన్ని మిస్టేక్స్ చేశాను, దానిలో నుంచి నేర్చుకున్నాను. అది ఇక్కడ చేయకుండా, పురుషాలు చేయకుండా చూసుకున్నా. సో దీనిలో ఉన్న మిస్టేక్స్ కొని నాకు నేర్పించిన వాళ్ళు, నాకు చుట్టూ ఉన్న సీనియర్స్ కానీ, మా డైరెక్టర్స్ కానీ నేర్పించినవి నేను నెక్స్ట్ మూవీలో అవి చేయకుండా ఉండేలా చూసుకుంటాను. సో ఐ థింక్ మీరు చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న యాడ్స్ లో కానీ సినిమాల్లోని అలా కనబడుతున్నారు కదా మాకు. సో ఒక టర్నింగ్ యాజ్ అన్ యాక్టర్ ట్రాన్స్ఫర్మేషన్, 100% ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ఒక యాక్టర్స్? మీరు ఏదైనా దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోగలిగారు? అంటే టోటల్ గా ఓవర్ నైట్ లో మనం ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచో, లేదా నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాను. ఒక ఓవర్ నైట్ లో నాకు కాల్ వచ్చేసి మీరు హీరోయిన్ గా చేసేయాలనేది నాకు తెలిసినంత వరకు అవ్వదు. నాకైతే అవ్వలేదు. మేము చాలా ఆఫీసెస్కి వెళ్ళి, చాలా ఆడిషన్స్ ఇచ్చి, నా ప్రీవియస్ మూవీస్ చూసి, నా ఓన్ టాలెంట్, ఇది ఒక్కరోజు వచ్చిన జర్నీ కాదు. ఇది హార్డ్ వర్క్ తో నేను అన్ని చూస్ చేసుకొని, సరిగ్గా చూసుకొని లాస్ట్ లో ఇలా గాడ్ గ్రేస్ వల్ల ఇలా ఒకటి వచ్చింది. సెకండ్ లీడ్ ఫిల్మోగ్రఫీ అనుకోవచ్చు, సెకండ్ లీడ్ గా చేస్తుంది. అవును, అంటే మెయిన్ లీడే. ఓకే. సో మీకే మీద లీడ్ గా సెకండ్ సినిమా, రైట్? అవును, అంతే. సూపర్. సో అంటే పురుష హౌ ఇట్ వాజ్ డిఫరెంట్ అనేది ఒక సినిమాగా చూసుకుంటే, ఇప్పుడున్న సినిమాస్ అన్నింటిలో కూడా జోనర్ గా కానీ, లేకపోతే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్న కాంటెంట్ గా కానీ హౌ డిఫరెన్షియేట్ ఇస్ అనేది? పురుష బేసికలీ మన ఆడియన్స్ కి చూపించిందంతా ఒక ఫన్ సైడే అయితే, మనకి థియేటర్ కి వచ్చిన తర్వాత ఒక ఆడియన్స్ లాస్ట్ లో వెళ్ళిపోయిన ఒక ఎమోషనల్ టచ్ తో వెళ్తాడు. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మైండ్ లో పెట్టుకొని వెళ్తారు. సో అందరికి పురుష అంటే మనం పోర్ట్రేట్ చేసింది వైఫ్ అండ్ హస్బెండ్స్, కయోస్, వాళ్ళ ఫైట్స్, ఇలా ఇవే ఉంటాయి. మనకు చూపించడం అయితే అదే ఉంది. కానీ మూవీలో అయితే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక మంచి లవ్ స్టోరీ పురుషలో. అంటే ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన లవ్ స్టోరీ, ఒక ఫీల్ గుడ్ ఫిలిం. ఓన్లీ ఇలా మనకి పెళ్ళైన వాళ్ళకి అలా లేదా ఏజ్డ్ వాళ్ళకే కాకుండా యూత్ వాళ్ళకి కూడా వాళ్ళ ఫస్ట్ లవ్ గానీ అన్ని ఒకవేళ వస్తాయి, అన్ని మెమరీస్. రెడీ టు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక బిగ్ లెర్నింగ్ లెసన్ ఐ థింక్. ఎగ్జాక్ట్లీ. బట్ యాక్టర్స్ కి ఈ సినిమాలో ఫ్రమ్ ఉమెన్ పొజిషన్ టు వైఫ్ పొజిషన్ కి మీరు టర్న్ అవుతారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదా. బట్ ఉమెన్ గా ఉన్నప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్టర్ ఒక పార్ట్నర్ గా టర్న్ అయిన తర్వాత డిడ్ యు అబ్జర్వ్ ఎనీథింగ్ మీ క్యారెక్టర్ లోనే? అలా ఏమైనా డైరెక్టర్ ఇన్సిస్ట్ చేశారా? అంటే నాకు రియల్ లైఫ్ లో నాకు అంత ఐడియా లేదు బేసికలీ, అంటే కదా. సో డైరెక్టర్స్ నాకు ఏవైతే చెప్పారో అవే ఇంకా నేను ఇంట్లో మా మమ్మీని చూసి, ఇంకా చూస్తూ ఉంటాం మా కజిన్స్ కానీ, మ్యారీడ్ ఉమెన్ ఎలా ఉంటాయి. ఇంకా సార్ రాసిన పర్టికులర్ క్యారెక్టర్ అయితే టోటల్ హౌస్ వైఫ్, ఇన్నోసెంట్, అంటే అలానే ఉంటారని కాదు, సార్ ఒక విజన్ లో రాసుకున్నారు. సో అలా సార్ నాకు బేసికలీ వీరు సార్ నాకు హెల్ప్ చేయడం వల్ల ఇలా వైఫ్ ఎలా ఉంటారు, మ్యారీడ్ ఉమెన్ ఎలా యాక్ట్ చేస్తారు, ఇవన్నీ నేర్పించడం నాకు ఇంకా హెల్ప్ఫుల్ అయింది బాగా. అలా స్లోగా క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎలా ఉంటుంది సినిమాలో మేము చూస్తున్నప్పుడు? వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్? క్యారెక్టర్ ఆర్క్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది నాకు మూవీలో అయితే. ఈ క్యారెక్టర్ కి అయితే బేసికలీ నా మూవీలో క్యారెక్టర్ నేమ్ కమల. తన అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఒక ఫన్ ఉంటుంది, లవ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఎమోషనల్ గా ఉంటుంది, సేమ్ వీళ్ళనే ఫియర్సీ కైండ్ ఆఫ్ ఉంటుంది. అన్ని కంప్లీట్ ఒక మిక్స్డ్ ఎమోషన్ కైండ్ ఆఫ్ కలుతాను. ఇలా పర్టికులర్ ఎమోషన్ అని కాదు, అన్ని ఉంటాయి. మేము ఇక్కడ 3 సూపర్ హీరోస్ చూస్తున్నాం, డిఫరెంట్ సూట్స్ వేసుకుంటాయి. సో మీ పార్ట్నర్ ఏ సూపర్ హీరో? ఆయనకి ఏం నేమ్ ఉంటుంది సినిమాలో?
మా సూపర్ హీరో నా సూపర్ హీరో తెలుసు వీ నో, బట్ ఆయనకు ఒక డిఫరెంట్ సూట్ వేసారు కదా కాస్ట్యూమ్. అవును. తనకి యాక్చువల్లీ హార్ట్ ఉంటుంది. సప్తగిరి గారికి ఏమో బర్డ్ లాగా ఉంటుంది, కసిరెడ్డి గారికి సిజర్స్ ఉంటే తనకి హార్ట్ ఉంటుంది. బేసికలీ ఇది నేను రివీల్ చేయకూడదు, దాని ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉంది, ఆ సింబల్స్ కూడా ఉంది. సో మూవీలో ఇదే ఎక్కువ మెయిన్ ట్విస్ట్ కైండ్ ఆఫ్ లాగా తీసుకోవచ్చు, ఆ హార్ట్ ఏంటిది అనేసి ఒక మెయిన్ ట్విస్ట్. బట్ నేను సేమ్ క్వశ్చన్ ఇప్పుడు విష్క గారిని కూడా అడగడం జరిగింది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచి ఎన్ని సినిమాలు తీసుకొచ్చి వాళ్ళ మీద ఎంత వాల్యూ పెంచి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ అవ్వాలనేది మనకు చూపిస్తున్నారు ఎక్కువ సినిమాస్. బట్ ఇట్ కమ్స్ టు మెన్, ఫన్ బ్యాంటర్ అనేది ఎక్కువగా క్రియేట్ చేసి లాస్ట్ లో ఎమోషనల్ టచ్ మాకు ఇస్తారు. బట్ డస్ ఇట్ రియలీ నెసెసరీ ఇప్పుడు ఉన్న జనరేషన్ కి మెన్ ఒక వాల్యూ కానీ లేకపోతే వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ కానీ వాళ్ళ జర్నీని కానీ చూపించడం నిజంగా అవసరం యాక్టర్స్ పర్స్పెక్టివ్? అవసరమే. ఒక ఫీమేల్ లాగా మేల్ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి. ఫీమేల్స్ అంటే నేనేం చూస్తా అంటే ఈక్వాలిటీ చూస్తాం. మనకి ఎంత ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వస్తున్నాయో మేల్ సైడ్ పర్స్పెక్టివ్ ఫిలిమ్స్ కూడా రావాలి, వచ్చాయి. సో మనం సార్ థాట్ కూడా అదే స్టోరీ రాసినప్పుడు మనం ఏదో ఫీమేల్ డామినేషన్ అలా కాకుండా వాళ్ళు పడే బాధలు ఏంటి, ఫీమేల్స్ పడే బాధలు ఏంటి, వాళ్ళిద్దరి వల్ల వాళ్ళకి వచ్చే గొడవలు ఏంటి, సో వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు కరెక్టా రాంగా, వీళ్ళ పర్స్పెక్టివ్ నుంచి కరెక్టా రాంగా అనేసి ఇద్దరికి జస్టిఫై చేసి ఒక ఫిలిం ఇది. మేల్స్ మంచిగా సాటిస్ఫాక్షన్ తో వెళ్తారు, ఫీమేల్ కూడా సాటిస్ఫాక్షన్ తో వెళ్తారు, అలా ఉంటుంది స్టోరీ. అంటే ఫిల్మ్స్ లోని కెరీర్ లోని ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా వచ్చేసింది, సినిమాలు కొంచెం తక్కువ చేస్తారు. ఐ థాట్ ఇప్పుడు మీకు ఒక స్క్రిప్ట్ ఎలా సెట్ చేసుకోవాలో బాగా తెలిసిపోయి ఉంటుంది కదా, లేకపోతే ఇంకా దాంట్లో కూడా కొంచెం స్పెసిఫిక్ ఏమైనా ఉంటుందా? నాకు తెలిసి మనం ఏ ఫీల్డ్ లో అయినా మనం ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. నాకు స్క్రిప్ట్ లో కూడా ఇది చూసేస్తే ఇది నాకు ఏదో చాలా ఉండి ఇది సెలెక్ట్ చేసేసుకో చాలా ఏం లేదు, ఉంటాయి కొన్ని, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రైట్స్ ఉంటాయి. మనం మేబీ ఇది చేస్తే నాకు ఎక్కువ కెరీర్ కి హెల్ప్ అవుద్దేమో, ఇది చేస్తే హెల్ప్ అవుదేమో, అలా చూసుకొని నేను సెలెక్ట్ చేసుకుంటాను. కానీ బాగాలేదు బాగుంటుంది అని అన్ని స్క్రిప్ట్స్ బాగుంటాయి, కానీ నాకు సూట్ అవుతుంది లేదా అని చూసి సెలెక్ట్ చేసుకోండి. గ్రేట్. బట్ హౌ డు యు వాంట్ టు పోర్ట్రే యువర్ సెల్ఫ్? అంటే ఒక ఆడియన్స్ కి మీ పేరు వినగా, రాంజీ గారి పేరు వినగానే మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని? అంటే క్యారెక్టర్ నేను చూస్ చేసుకున్న క్యారెక్టర్ లేకపోతే నేను పర్సనల్ గా ఒక 5-10 years తర్వాత మీ ఫిల్మోగ్రఫీ అంతా మేము చూసి ఆడియన్స్ గా మేము ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ప్లానింగ్ ఏదో ఉంటుంది కదా, ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. నేను ఇంకా ప్రాసెస్ లో ఉన్నాను, అంటే ఒక ఫిక్స్డ్ గా అవ్వలేదు. అంటే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని బట్టి నేను ఇంకా మోల్డ్ అయ్యి నా ఫ్యూచర్ నేను ఇంకా ఎలా ప్లాన్ చేసుకోవాలన్న ప్రాసెస్ లో ఉన్నాను. సో నేను దీని గురించి అంత చెప్పలేనేమో మేబీ. ఇప్పటికైతే ఒక మంచి టాలెంటెడ్ గర్ల్, నాట్ ఓన్లీ కమర్షియల్ కాదు, షీజ్ ఎ టాలెంటెడ్ గర్ల్ అన్న ఒకలా గుర్తుపెట్టుకుంటే చాలు. అది ప్రూవ్ చేయబోతున్నారు పురుషాత. గ్రేట్ గ్రేట్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అవర్ పవర్ స్టార్, అది కొంచెం షేర్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు కొంచెం యాక్చువల్లీ అది నేను మూవీ చేయలేదు, వెళ్ళాము యాక్చువల్లీ విమ్లా నాయక్ సెట్కి వెళ్ళాము, నాతో పాటు ఇంకా 4 వాళ్ళు వచ్చారు. సో బేసికలీ ఆడిషన్స్ అంతా తీసుకున్నారు కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి అంత నీడ్ లేదు, ఒక 2 ఉంటే చాలు అన్నారు. సో అంత దూరం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూడడమే ఒక మై గాడ్ క్రేజ్ అది. సో వి వెయిటెడ్ ఫర్ హిమ్, క్యారివాన్ దగ్గర వెయిట్ చేసి త్రివిక్రమ్ గారితో ఒక ఫోటో ఇప్పించాను సార్ అంటే త్రివిక్రమ్ గారితో ఫోటో దిగి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సచ్ అ జెంటల్ మ్యాన్, సచ్ హీస్ గాడ్ ఫర్ ఎ రీజన్. పవన్ కళ్యాణ్ గారు చక్కగా వెయిట్ చేసి మేము చాక్లెట్స్ ఇస్తే చాక్లెట్స్ తీసుకుని వద్దు పర్లేదు మీరు తినండి అని చెప్పి వెయిట్ చేసి. సో యాక్చువల్లీ అంత సూపర్ స్టార్ మాకు వచ్చి క్యారివాన్ ఆగి అంటే హడావిడిలో ఉన్నారు బేసికలీ, ఇంకా అప్పుడు పాలిటిక్స్ అవన్నీ కూడా ఉన్నారు. కార్ వచ్చింది వెళ్ళిపోవచ్చు కానీ మా కోసం వెయిట్ చేసి, యాక్చువల్లీ దాని ముందు రోజు మేము ఎలా అయినా అంటే షూట్ లేదు బట్ స్టిల్ వి వెంట్ టు ద సెట్. సెకండ్ డే, ఫస్ట్ డే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అక్కడ, ఇస్తారా లేదో బౌన్సర్స్ అందరు ఉన్నారు, భయపడ్డాం. సో కొంచెం ఒక డిస్టెన్స్ లైన్ చూస్తూ ఉన్నాం. సార్ త్రివిక్రమ్ సార్ పవన్ కళ్యాణ్ గారు అలా కార్లో వెళ్తున్నారు, మేము ఇలా నుంచున్నాం, నాతో పాటు ఇంకొక అమ్మాయి నుంచొని ఇలా ఉంటే సడన్ కార్ ఆగింది, అంకుల్ బౌన్సర్స్ కార్స్ అంతా ఆగాయి. మేమేమో బౌన్సర్స్ మేమేమైనా ఆపామేమనుకుని ఆగుతుంటే పవన్ కళ్యాణ్ లేదు ఏంటి మీకు ఫోటో కావాలా అన్నారు కార్ నుంచి. రేపు పక్కా ఇస్తా అన్నారు. ఆయన మా కోసం కార్ ఆపి ఫోటో ఇస్తా అంటే వెరీ గ్రేట్. సో అది గుర్తుపెట్టుకుని నెక్స్ట్ డే చక్కగా క్యారివాన్ దగ్గరికి మేము వచ్చి ఫోటో దిగి, అంతే షూట్ చేయలేదు బట్ ఐ హోప్ టు ఒక రోజు. డెఫినెట్లీ అవుతుంది. బట్ ఏమైనా విష్ లిస్ట్ ఉందా మీకు ఒక యాక్ట్రెస్ గా, ఈ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ హౌస్ లో? అంటే ఉన్నాయి నాకు ఇలాంటి యాక్టర్స్ తో
సేమ్ పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయాలని ఉంది, ప్రభాస్ గారితో వర్క్ చేయాలని ఉంది. నేను బేసికలీ ఒక TF5 బానిస. నేను ఈ రోజు ఈ మూవీ చూసానంటే ఈ హీరో ఫ్యాన్ అయిపోతా. సో డైరెక్టర్స్ అంటే అందరికి టాలెంట్ ఉంటుంది కాబట్టి అందరితో వర్క్ చేయాలని ఉంది. ఎక్కువగా నాకు నాగశ్విన్ గారితో వర్క్ చేయాలని ఉంది, రాజమౌళి గారితో వర్క్ చేయాలని ఉంది. ఇంకా చాలా మంది చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు వర్క్ చేయాలి. గ్రేట్ ఫైనల్లీ వాట్ యు వాంట్ టు సే పురుష, రేపు ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? పురుష మీకు చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఫన్ మీరు ఎంతైతే ఎంజాయ్ చేస్తారో అంతే నవ్వుతూ మీ కంట్లో ఏడుపు వస్తుంది. అలానే లవ్ స్టోరీ చూసి కూడా మీ కళ్ళల్లో ఏడుపు వస్తుంది. సో రెండు ఉంటాయి. ఇది ఒక హార్ట్ లో మీకు ఎప్పుడు గుర్తుండిపోయే ఫిల్మ్ అవుతుంది. ఇదైతే నేను పక్కా చెప్తున్నా. అందరు ఎంజాయ్ చేస్తారు, అందరు లవ్ చేస్తారు మూవీ. థ్యాంక్ యూ. గ్రేట్, విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. మీ నేమ్ ఎంత యూనిక్ గా ఉందో అలాంటి ఒక యూనిక్ నేమ్ ని మీరు ఇండస్ట్రీలో క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆడియన్స్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.